ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అలవేని సింగూరి సత్యనారాయణ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలలో అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు. గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులే ఉన్నాయని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి అలవేని సింగూరి సత్యనారాయణను గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి అలవేని సింగూరి సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అమరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అభ్యర్థిగా నిలబెట్టారు. సర్పంచ్కి అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆత్మకూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి శ్రీ సింగూరి అలవేని సత్యం గారి ఆధ్వర్యం లోపల గ్రామంలో ఒక మాస్ ర్యాలీ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. మరి మొదటి విడతలో భాగంగా మరి సదాశివపేట మండలంలో ఉన్నటువంటి 30 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి సదాశివపేట మండలంలో ఆత్మకూరు గ్రామం చాలా పెద్దది, అందరికీ కూడా తెలుసు. మరి ఆత్మకూరు గ్రామంలో మరి సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారు అని సదాశివపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మరి టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా సింగూరి అలవేన్ని నిలబెట్టడం జరిగింది. టీఆర్ఎస్ శ్రేణులు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామ ప్రజలు కానీ, గ్రామ యువకులు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు అలవేని సత్యం సార్ గారిని గెలిపించాలని చెప్పేసి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మద్దతు పలకడం జరుగుతుంది. మరి రేపు గురువారం జరిగేటటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి ఘన విజయం సాధిస్తామనేటటువంటి ధైర్యం మాకు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూసి మాకు అర్థమవుతుంది. మరి ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్యం లోపల ఏం గమనిస్తారంటే ఎలాంటి ప్రలోభాలకు గురి అయినప్పటికీ కూడా అంతిమంగా మంచి వ్యక్తిని, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తిని, అందరినీ కలుపుకొని పోయేటటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి ప్రజలు ఆశిస్తారు. కాబట్టి అదేవిధంగా ఆత్మకూరు గ్రామంలో మరి విశేషమైనటువంటి స్పందన మా ప్రచారానికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తాము. కేవలం సర్పంచ్ కాకుండా మరి మా ప్యానెల్లో నిలబడ్డటువంటి గ్రామ వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి ధీమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అలవేని సత్యం సార్ గారి తరఫున ప్రచారం చేయడం జరిగింది. సో మేము ఎందుకోసము మాకు ధీమా ఖచ్చితంగా గెలుస్తున్న ధీమా ఎందుకోసం ఉన్నదంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విలేజ్లో పాటు చాలా సమస్యలు ఉండే. సో ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిందో మనం ప్రభాకరన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం చాలా నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, మళ్ళీ బీసీ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ ఇలాంటి చాలా రకాలైన మేము పనులు చేసుకున్నాము. మా ఈ 10 ఏళ్ళ పాలన లోపల మాకు చాలా కొన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి గ్రామం లోపల ఎక్కడ పోయినా మేము వేసిన రోడ్లే కనిపిస్తూ ఉన్నాయి, మేము చేసిన అభివృద్ధి కనిపిస్తున్నది. కాబట్టి ప్రజల తరపు నుండి మాకు చాలా పెద్ద ఎత్తున మాకు మద్దతు వస్తూ ఉంది. ఖచ్చితంగా మేము అఖండమైన మెజార్టీతో గెలిచి సో ఇక్కడ మేము ఆత్మకూరు పేరు అనేది నిలబెట్టుకుంటామనేది మేము కోరుకుంటున్నాము. సో మా ఈ ప్రచారానికి మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.